ఐ థింక్ గతంలో జరిగిన డిబేట్లో అప్పుడు అడుగున్నాము. మరి మంత్రులు ఉన్నారు కదా, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ప్రజల నుంచి కూడా క్వశ్చన్ వస్తుందంటే ఈరోజు దానికి కూడా సమాధానం లభించింది. ఏంటేమంటారు? ఇందాక మీరు చెప్పినట్టుగా ఎవరైతే హైకమాండ్ ఉన్నారో పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరన్నా తప్పుగా మాట్లాడితే, అసభ్యంగా మాట్లాడితే వెంటనే కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అధిష్టానానికి ఉంది, ఏ పార్టీకైనా సరే. మరి అలాంటిది రాజకీయ పార్టీలకి ఆ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మనం కనపడట్లేదు వాళ్ళకి. అంటే అధినేతలే మీరు ఎవరిని అయినా సరే ఇష్టం వచ్చినట్టుగా మీరు బూతులు తిట్టండి, ఎక్కువ బూతులు తిడితే, ఎక్కువగా మీరు అసభ్యంగా మాట్లాడితే మీకు పదవులు ఇస్తాం, మీ శాలరీస్ కూడా 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు ఇస్తామని చెప్పేసి చేశారు. అట్లాగే ఇచ్చారు, మనం చూసాం. మనం అంటే కొడాల నాని కానీ, వంశీ కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ ఎవరైనా వాళ్ళు వీళ్ళని కాదు. చివరికి ముద్రగడ పద్మనాభరెడ్డి కానీ, నేను ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూడా ఆయన మార్చుకున్నారు. నేనేమన్నా అంటే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూడా అన్నారు, మార్చారు కానీ అనడం లేదు కదా మీరైతే అఫీషియల్ గా. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూడా నిన్న ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ ఒకటి రాశారు. మీరు అమాయకుల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి అమాయకుల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. అంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి చెడు పొరుగులని చెప్పుకోవాలి మనం. ఎవరైనా ముద్రగడ పద్మనాభనే కాదు, నానే కానీ, రాంబాబు కానీ, ఎవరైనా సరే. నేను ఎందుకంటున్నా అంటే ఒక నాయకుడు అనేవాడికి ఒక నైతిక విలువలు ఉండాలి. నైతిక విలువలు లేనివాడు నాయకుడు కాదు, వాడు 100% నేరస్తుడే. ఎందుకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తే అది ఆటోమేటిక్గా కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే చంద్రబాబు నాయుడు గారిని మేము హత్య చేస్తాము, పవన్ కళ్యాణ్ గారిని హత్య చేస్తాము, లేదా ఇంకా కొంతమంది నాయకులు ఆ పిల్లలను వాళ్ళ భార్యలను ఇంట్లోకి వెళ్ళి మేము రేపు చేస్తాము అని పోస్టులు పెడుతున్నారు. వాళ్ళని ముద్రగడ పద్మనాభరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ వాళ్ళంతా అమాయకులు, పోలీసులు వాళ్ళని వేధిస్తున్నారు అన్నారు. అంటే నేనేం చెప్పాలంటే ఇలాంటి సైకోలని మొత్తం ఈ సైకో టీము దగ్గర ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 1,00,000 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి, రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలి. ముద్రగడ పద్మనాభరెడ్డి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారనుకోండి, కింద వాళ్ళందరూ ఏమవుతారు, ఆటోమేటిక్గా సైలెంట్ అవుతారు. నాని మీద పెట్టవచ్చు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటారు. డెఫినెట్ గా ప్రోత్సహించే వాళ్ళే మెయిన్. ఒక హత్య చేసేవాడు కన్నా ఎవరైతే ప్రోత్సహించి చేపించారో అది ఎక్కువ నేరం అనమాట. అందువల్ల డెఫినెట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సోషల్ మీడియాని మనకు ప్లాట్ఫామ్, మన పార్టీ బతకాలంటే అంతమించి వేరే మార్గం లేదు అని చెబుతూ అసలు నేనే పెడతాను సోషల్ మీడియాలో పోస్టింగ్, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకొని అన్నాడు. అంటే యువతను రెచ్చగొడుతూ దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎటుదిరిగి ఉద్యోగాలు లేవు. గోల్డ్ మెడలిస్ట్ ఉన్నవాడికి కూడా 5,000 రూపాయలు మన వాలంటీర్ తప్పితే ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేసేటువంటి ఒక కుట్ర, ఒక ప్లాన్ జరుగుతుంది. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. మరి అనేక మంది మీద కేసులు పెట్టారు, మీరు చూసారు. మీరు వెంకటరెడ్డి గుంటూరులో వైసీపీ సోషల్ మీడియా లీడర్ మీద అయితే 300 కేసులు పెట్టారు. సో రవీందర్ రెడ్డి మీద లెక్క చెప్తుంది మీకు. అంటే ఎప్పుడైతే కేసులు పెట్టారో గవర్నమెంట్ ఉద్యోగం రాదు. చివరికి పెళ్లి చేసుకోవాలన్నా కూడా వచ్చింది. పార్టీల గురించి నాయకుల గురించి తిరిగినప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి కేసు రిజిస్టర్ అంటే ఇప్పుడు అంతా డిజిటలైజేషనే, మనకి మళ్ళీ ఉద్యోగాలు రావు, ఎక్కడికి వెళ్ళలేము, ఏమి చేయలేని పరిస్థితి, ఉద్యోగాలు రావు, సమాజంలో గౌరవం ఉండదు. అందువల్ల యువత డెఫినెట్ గా ఈ నాయకుల యొక్క పరిస్థితులను ఆలోచించాలి. మనం ఒక నాయకుడి దగ్గరికి వెళ్తుంటే ఆ నాయకుడి మీద ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి, రేపు కేసులు ఉన్నాయి, భూ కబ్జాల కేసులు ఉన్నాయి, వీడు ఎంత దొంగ అనేది డిక్లేర్ చేసుకుని మన మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు కూడా దొంగల సమక్షంలో వీళ్ళు కూడా మెంబర్స్ గా తయారైపోయి ఒక మాఫియా లాగా తయారయ్యారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం డెఫినెట్ గా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మేము ఏ రాజకీయ పార్టీ అయినా తప్పుడు పోస్టింగ్లు పెడితే యాక్షన్ తీసుకుంటా అన్నారు. దాన్ని మనం స్వాగతించాలి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో స్వయంగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు, నేను తప్పు చేసినా నా మీద కేసు పెట్టండి, ఎవరిని మీరు టాలరేట్ చేయొద్దు, ఆ విషయంలో చాలా లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సింది, ఎక్కడ రాజ్య పడుతుంది, కులం అని, మతం అని, ప్రాంతం అని మీరు ఇష్టారాజ్యంగా చేస్తే కుదరదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పుడు పనులు ఎవరు పోస్టింగ్లు పెట్టినా తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఏ పార్టీ అని చెప్పట్లేదు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, నేను కూడా పెడతాను, మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి. అప్పుడేం చేయాలి ప్రభుత్వం? అరెస్ట్ చేయాలి.
జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ముద్రగడ పద్మనాభరెడ్డి దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, వంశీ దగ్గర నుంచి అరెస్ట్ చేయండి. ఎందుకు ప్రభుత్వం మేనిఫెస్టో లెక్క ఎందుకు పెట్టాలి? ఎవరు తప్పు చేసినా ఆ రాజకీయ పార్టీ లేదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సమాజం సర్వనాశనం అయిపోయింది. యువత జీవితాలు ఓకే మొత్తం కూడా రోడ్డు పాలు అవుతారు. వాళ్ళ ఉద్యోగాలు లేవు, భవిష్యత్తు ఉండదు. ఓకే